శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మనం మార్చి నెల మీనరాశి ఫలితాలను చూద్దాం. మార్చి నెలలో మీనరాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మార్చి నెల మీనరాశి వారికి సంబంధించి మీ రాశి ప్రభువు బృహస్పతి ఇప్పుడు ఉల్లాసమైన శుక్రుడితో కలిసి మీ రాశిని ఆక్రమిస్తున్నాడు. మీ అయస్కాంత ఆకర్షణను పెంచడానికి మరియు సమాజంలో మీ ఇమేజ్ను మెరుగుపరచడానికి మరియు మీరు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ఖర్చులను నియంత్రించుకోమని సూచించటానికి మార్చి 1వ తేదీన బుధుడు బలహీనమైన దహన స్థితిలోకి జారిపోతున్నాడు. సూర్యుడు మరియు శని మీ 12వ ఇంట్లో బుధుడు కూడా ఉన్నారు. ఇది మీకు సమస్యల తీవ్రతను పెంచుతుంది. మార్చి 13న అంగారకుడు మీ 4వ ఇంటి సుఖాలకు వస్తాడు. మీ కెరియర్ను నేరుగా ప్రభావితం చేయడానికి మరియు మీ పనిని పెంచడానికి, తదనుగుణంగా మీ నాయకత్వ నాణ్యతను చూపించడంలో మీకు సహాయం చేస్తుంది. మార్చి 15న మీ రాశికి అధిపతి అయిన బృహస్పతిని చేరడానికి సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించడం ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను సూచిస్తుంది. సాధ్యమైనంత ఉత్తమమైన జాగ్రత్తలు తీసుకోండి. అరుదైన తీన్గ్రాహి యోగం మార్చి 16న మీ రాశిలో ఏర్పడుతుంది. ఆ సమయంలో బుధుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. మారువేషంలో మీకు ఆశీస్సులు అందించడానికి నీచభంగ్ రాజయోగం కూడా అదే సమయంలో ఏర్పడింది. అయితే ఈ నెల 31వ తేదీన బృహస్పతి యొక్క దహన స్థితి సమయ డిమాండ్కు అనుగుణంగా పనిచేయాలని మిమ్మల్ని అడుగుతోంది. మీ శారీరక మరియు మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్య విషయాలలో మీరు పరిపూర్ణ దృశ్యాన్ని ఆస్వాదించడానికి ఇది మంచి సమయం.